హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం సెటప్ ఓవర్ టూర్ కోసం చెప్తాను. ఫస్ట్ గా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఛానల్ కి, అసలు ఛానల్ ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నాకు వచ్చిన మనీ ఎంత, అసలు ఛానల్ ఎలా డెవలప్ చేశానని నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఛానల్ వచ్చేటప్పటికి ఈ రూమ్ లో నేను ఎక్కువ క్యారీ చేయను, మీరు గమనించవచ్చు. ఇక్కడ క్యారీ చేయడం కూడా నేను అంత ప్లేస్ ఏం పెట్టను, జస్ట్ నార్మల్ గానే పెడతాను. ఇకపోతే మనం చూసుకుంటే ఇది మన సెటప్ అనమాట. సెటప్ కూడా మీకు ఎలా ఉందో గమనించవచ్చు. ఇకపోతే మనం చూద్దాం. ఫస్ట్ గా మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సింది ట్రైపోడ్. ఇది నార్మల్ బేసిక్ మొబైల్ ట్రైపోడ్. నేను ఇది మొబైల్ లోనే రికార్డ్ చేస్తాను ప్రతి వీడియో. కావున మీకు ఇది బేసిక్ ట్రైపోడ్ అని చెప్తాను, ఎందుకంటే ఇంకా తీసుకోవాలి. ఈ ట్రైపోడ్ కూడా మనం అప్డేట్ చేయాలి. మేము చూద్దాం, ఒక 1500-2000 పెట్టి ఒక మంచి ట్రైపోడ్ తీసుకోవాలి. ఇకపోతే సెకండ్ వచ్చేసి నాకు ప్లస్ పాయింట్ మంచిగా కనిపించేది ఏంటంటే ఈ లైట్స్ అనమాట. మీకు చూపిస్తాను మొత్తం మనకి ఎన్ని లైట్స్ ఉన్నాయన్నా కూడా నేను చూపిస్తాను. ఇది మనకి ఫస్ట్ గా ట్యూబ్ లైట్ అనమాట. ట్యూబ్ లైట్ 1 ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక లైట్ ఉంటుంది, అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ ఒక లైట్ ఉంటుంది. అంటే ఈ 3 లైట్స్ నేను మెయింటైన్ చేస్తాను. ట్యూబ్ లైట్ అంటే అది మనకి పర్మనెంట్ గా ఉండిపోయింది ట్యూబ్ లైట్ అయితే. ఇకపోతే మనం చూసుకుంటే మీకు అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఈ షీట్ ని అయితే నేను యూజ్ చేస్తాను, మీరు గమనించవచ్చు అప్పుడు. ఇకపోతే మన సెటప్ ఓవర్ వ్యూ వచ్చేటప్పటికి ఇది. ఇక చూద్దాం ఈ ట్రైపోడ్ న్యూ వన్ కొనుక్కోవాలి మనం. అండ్ ఇకపోతే టేబుల్ విషయానికి వస్తే మీరు ఇక్కడ నుండి గమనించవచ్చు. టేబుల్ ప్లస్ చైర్ 2 కలిపి మనకి 7000 వరకు అయింది. ఈ బ్లూ షీట్ వచ్చేసి మీకు ఇంచుమించుగా ఎంత పడుతుంది, 900-1000 రూపీస్ పడుతుంది. ఇంకా నేను మళ్ళీ తెప్పించి పెట్టాను. మొత్తం అది చాలానే అయింది. ఇప్పుడు నేను మొత్తం లైట్స్ వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మనకైతే ఈ విధంగా పిక్స్ అయితే బాగానే వస్తాయండి. పిక్స్ కాదు, వీడియో కూడా బాగుంటుంది. మీకు కొంచెం ట్రైపోడ్ బాగుంటే, నాకు పెద్దగా ఉంటే మీకు లైటింగ్ ఎఫెక్ట్ అయితే కలగదు నాకు తెలిసి. ఈ రేంజ్ లో ఉంటే మాత్రం చూడండి, కరెక్ట్ గమనించండి. ఈ రేంజ్ లో ఉంటే మాత్రం మనకి అక్కడ షేడింగ్ కానీ ఏ విధంగా కానీ అనిపించదు. మీకు అంత ప్రాబ్లం అయితే రాదు. చూద్దాం, మేబీ ట్రైపోడ్ ఒకటి అప్డేట్ చేసేస్తే బ్యాక్గ్రౌండ్ విషయంలో ఏదైతే ప్రాబ్లం అయితే రాదు. ఇక చూసుకుందాం ఓవర్ వచ్చేటప్పుడు. ఇంకా ఇది నా వైఫై రూటర్ అనమాట. నేను మాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేయడానికి వైఫై యూజ్ చేస్తాను. మొబైల్ డేటా మీద ఎప్పుడు నేను లైవ్ లో కూడా రాను, ఎందుకంటే వాయిస్ ఒక దగ్గర వీడియో ఒక దగ్గర సింక్ అవుతుంది. అందుకని సింక్ అయితే ఛాన్స్ కూడా లేదు, అందుకని చెప్పి నేను దాంతో అయితే రాను. ఇకపోతే ఇక్కడ మన టేబుల్ పైన నేను ఎక్కువగా ఏం క్యారీ చేయను. ల్యాప్టాప్ లేదు మనకు కూడా. నేను ఇంకా ల్యాప్టాప్ కూడా అప్డేట్ అవ్వాలి. చూద్దాం, టెక్నాలజీ ఛానల్ రన్ చేయాలంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. ఇకపోతే నేను ఏదైనా రాసుకోవడానికి ఇక్కడ డైరీ నేను మెయింటైన్ చేసుకుంటాను. అండ్ లేకపోతే మనం ఇక్కడ చార్జెస్ ఏమైనా ఇన్పుట్ చేయాలన్నా సరే, ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అది పెట్టుకోను. లేదంటే దీనిలో ఏమైనా పనికొచ్చే గాడ్జెట్స్ ఉంటే నేను దీనిలో పెట్టుకుంటాను. లైక్ ఓటీజీ కేబుల్, ఈ టైప్ నేను దీనిలో క్యారీ చేస్తాను అనమాట. ఇకపోతే చూద్దాం ఓవర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా మనం అప్డేట్ చేయాల్సింది ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా వాల్ పోస్టర్ కానీ ఏదైనా మంచి పోస్టర్ పెట్టగలిగితే బాగుంటుంది. ఇకపోతే చూద్దాం, మనకు ఇదైతే ఓకే పర్లేదు. ఇంకా ఈ సెటప్ చూద్దాం ఒకసారి. మీరు ఎలానే హోల్డ్ ఆన్ లో ఉండండి. కొంచెం నేను లాంగ్ డిస్టెన్స్ లోకి వెళ్తా. మీరు ఇక్కడ గమనించవచ్చు, 1 minute. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మనం వచ్చేసి ఈ ఐటమ్స్ మొత్తం స్టోరేజ్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ల్యాప్టాప్ కీబోర్డ్ ఉంటుంది, కానీ నేను ప్రజెంట్ కీబోర్డ్ యూజ్ చేయట్లేదు. ఇకపోతే ఇక్కడ నేను ఏదైనా ఐటమ్స్ కొనాలన్నా కొనేవి కానీ ఇక్కడ అన్ని పెడతాను. మీకు ఆల్మోస్ట్ పేటిఎం కానీ లేకుంటే ఏదైనా ప్రొడక్ట్స్ కానీ అన్ని ఇక్కడే ఉంటాయి. కూల్ బ్యాగ్ కూడా ఇక్కడే ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఇకపోతే నాకు ఇక్కడ 2 లాకర్స్ ఉంటాయి. నేను వీటిలో మనకి ఇంపార్టెంట్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను దీనిలో క్యారీ చేస్తాను. అండ్ లేదు అంటే నార్మల్గా వదిలేస్తాను అనమాట. ఇక్కడ కూడా చూడవచ్చు, మీకు ఇంపార్టెంట్ ఏమైనా ఐటమ్స్ ఉంటాయని నేను దీనిలో క్యారీ చేస్తాను. ఇంకా మన సెటప్ అంటే ఇదే గైస్. ఇంకా నేను సెటప్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మెయిన్ ట్రైపోడ్ ఒకటి. వాయిస్ కి అయితే నేను 5000 మైక్ అయితే నేను ఆర్డర్ చేశాను. మీకు ఆ 5000 మైక్ అయితే వచ్చిన తర్వాత మేబీ ఆడియో క్వాలిటీ కొంచెం మంచిగా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే 5000 మైక్ కదా, కొంచెం అది కూడా జూమ్ H1 మైక్. అది నాయిస్ ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక యూట్యూబర్స్ కూడా అది బాగా పనికి వస్తుంది. మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మెయిన్ అండ్ ఓల్డ్ అంటే కొత్త ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను, టెక్నాలజీ వీడియోలోనే, టెక్నాలజీ ఛానల్లోనే. అండ్ ఇదిగే ఓవరాల్ గా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో ఇంతే. మీరు మన సెటప్ అయితే నచ్చే ఉంటుంది ఆల్మోస్ట్, కాకపోతే కొంచెం ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మనం అప్డేట్స్ మళ్ళీ కలుస్తాం. మనం ఈ ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన దేశం. అండ్ స్వేచ్ఛా తత్వానికి మన దేశానికి మొదటి పేరు. అండ్ జై జవాన్ జై కిసాన్.